ప్రియ సహోదరి సహోదరుడా, మాట్లాడటంలో తొందరపడుతూ ఉన్నావా? అతి త్వరపడి మాట్లాడుతూ ఉన్నావా? మరి పేతురు కూడా ప్రతిదానికి యేసు ప్రభు ఏం చెప్పినా ముందుగానే సమాధానం చెప్పడానికి ప్రయత్నించేవాడు. చివరికి కూడా తనే చెప్పాలనుకునేవాడు. మరి మన జీవితంలో కూడా ప్రతిదానికి తొందరపడి మాట్లాడుతూ ఉన్నావా? నీ యొక్క జీవితంలో ముందుగా నువ్వేమి ప్రదర్శిస్తూ ఉన్నావు? సంతోషాన్నా లేక కోపాన్నా, ద్వేషాన్నా, అసూయనా? ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం చాలా చిన్నది. మరి నువ్వు దేనిని ప్రదర్శిస్తూ ఉన్నావు? మాట్లాడటానికి ముందు ఎంత త్వరపడుతూ ఉన్నావు? కొంతమంది అనుకుంటారు సభలో ముందు నేనే మాట్లాడాలి, చివర నేనే మాట్లాడాలి, మధ్యలో నేనే మాట్లాడాలని. అలా అనుకునే వాళ్ళు మనదిన జీవితంలో చాలా మంది ఉంటారండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎక్కువగా మాట్లాడేవారు ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకోలేరు. తక్కువగా మాట్లాడేవారు అధికమైన జ్ఞానం కలిగి ఉంటారు. కొంతమంది ఏ సమయంలో ఎలా మాట్లాడాలి, ఎంత